అదేంటి పంతులు గారు, వాళ్ళకి మంచి జరగాలనే కదా మిమ్మల్ని జాతకాలు చూడమన్నాం. ఉన్నది ఉన్నట్టుగానే చెప్పండి. యథార్థం చెప్తే తట్టుకునే శక్తి మీకుందా? శాపం గురించి ఏమైనా చెప్పబోతున్నారా? ఏంటలా అంటున్నారు? ఏదైనా మిలుకుందా? ఈ పెళ్లి జరగదని చెప్తాడా ఏంటి? తట్టుకోవాల్సింది నేను కాదు పంతులు గారు, పెళ్లి చేసుకోబోయేవాళ్ళు. ఏమైనా కానీ తాత్కాలికంగా ఆనందపడే అబద్ధం కంటే శాశ్వతమైన పరిష్కారం చూపే నిజమే మంచిది. అదే చెప్పండి. అమ్మాయి జాతకం దివ్యంగా ఉందమ్మా, కానీ అబ్బాయి జాతకంలోనే మరణం రాసి ఉంది. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. ఎవరో చెప్పండి పంతులు గారు. ఎవరో కాదమ్మా, మీరే. ఇదేం ట్విస్ట్? వాట్? ఈ పెళ్లి జరిగితే చనిపోయేది మీరేనమ్మా. వరుడి జాతకంలో మీ చావే రాసిపెట్టుంది. పెళ్లి జరిగిన మరుక్షణం మీరు మృత్యువాత పట్టం తథ్యం. ఐ డోంట్ బిలీవ్ దిస్. నేను పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాను, కోట్లలో బిజినెస్ చేస్తున్నాను, నా దగ్గర ఎంతో మంది ఎంప్లాయీస్ జాబ్ చేస్తున్నారు. వాళ్ళెవరి వల్ల డిస్టర్బ్ కానీ నా లైఫ్ నా కాబోయే అల్లుడి వల్ల ఎండ్ అవుతుందంటే నేను నమ్మను. మీరు నమ్మినా నమ్మకపోయినా తన జాతకంలో ఇదే ఉందమ్మా. అందుకే మీరు తలపెట్టిన కార్యాలన్నీ తన వల్ల పాడవుతున్నాయి. క్షమించండి పంతులు గారు, నా అల్లుడు అలాంటివి నమ్మడు, నేను కూడా బిలీవ్ చేయను. మరి భూమి పూజ ఎందుకు చేయించారు? దోష నివారణ పూజ ఎందుకు చేయించారు? అవి కేవలం మా నిత్య సంతృప్తి కోసం చేశాం. నాకు నా కూతురు ముఖ్యం. తను జైని ప్రేమిస్తుంది. వాళ్ళ పెళ్లి జరగాలి, జరిగి తీరాలి. ఒకవేళ మీరన్న ప్రకారం పెళ్లి జరగగానే నాకు చావు వస్తే నా కూతురి కోసం ఆనందంగా చచ్చిపోతాను. తన ఇష్టం కంటే నాకు నా ప్రాణమే ఎక్కువ కాదు. తనే నా ప్రాణం. కూతురు కోసం మీరు ప్రాణత్యాగం చేస్తారా? తప్పే ఉంది పంతులు గారు. పిల్లల కోరికలు ఆశలు తీర్చడమే కదా తల్లిదండ్రుల బాధ్యత. నిత్య చిన్నప్పటి నుంచి తనేమడిగినా ఇచ్చాను. ఇప్పుడు తన పెళ్లి కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. దట్స్ ఆల్. మరొక్కసారి పునరాలోచించుకోండమ్మా. ప్రాణం పోతే తిరిగి రాదు. నా కూతురికి తను కోరుకున్న వాడితో పెళ్లి చేస్తానని మాటిచ్చాను. ప్రాణం పోయినా తప్పను. నిత్య, యూ డోంట్ వరీ. ఈ పెళ్లి జరుగుతుంది. ఈవినింగ్ ఫంక్షన్ లో మిమ్మల్ని అందరినీ నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. బామ్మగారు, మీరే విషయం గురించి కంగారు పడకండి. అంతా యథావిధిగా జరిగిపోతుంది. పంతులు గారు, ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోండి. మీరందరూ ఫంక్షన్ కి రెడీ అవ్వండి. తల్లంటే అలా ఉండాలి. కూతురు కోసం ప్రాణాలిస్తుంది. నువ్వు ఉన్నావు ఎందుకు? మేడం గారి దగ్గరికి వెళ్దాం పద. ఏంటో బాబాయ్, నాకేం అర్థం కావట్లేదు. మనం ఎందుకు వచ్చాం? ఏం చేస్తున్నాం? మనం డబ్బుల కోసం వచ్చాం. మేడం గారిని డబ్బులు అడుగుతున్నాం, అంతే. పద. డబ్బులు అడగడానికి వేషం అవసరమా బాబాయ్?
అబ్బా మళ్ళీ మొదటికొచ్చావా? ముందే చెప్పాను కదా, ఇది పెద్దింటి వాళ్ళ ఫంక్షన్. పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చారు, మనం అలానే వెళ్ళాలి. వాళ్ళు నిజంగానే పెద్దోళ్ళు, మనం పేదోళ్ళం. అందుకేగా ఇన్న అవస్థలు. పెద్దోళ్ళ ఫంక్షన్ కి లేని వాళ్ళు వెళ్తే అసలు రానివ్వరు. కాబట్టి ఇలాగే వెళ్ళాలి, అర్థమైందా? మనం మనలాగే ఉండాలి. ఆలోచిస్తుంటే ఇది తప్పనిపిస్తుంది బాబాయ్. ఆపరేషన్ చేయకపోతే మీ అమ్మ చనిపోతుంది. ఆపరేషన్ డబ్బు కోసం మనం ఇక్కడికి వచ్చాం. అది తప్ప ఇంకోటి ఆలోచించుకో. పద. ఆవిడ దగ్గరికి మామూలుగా వెళ్ళాలంటేనే భయంగా ఉంటుంది. ఇప్పుడు ఈ విషయంలో వెళ్ళమంటున్నావు. చాలా కంగారుగా ఉంది బాబాయ్. ఆ కంగారే వద్దు, ధైర్యంగా వెళ్ళి అడుగు. నీ పక్క నేనుంటాను కదా. వెళ్దాం, పద పద. బాబాయ్ ఈ గెటప్ లో మస్తుగా ఉందిరా పోరి, చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. రాయ్, మాటలు మర్యాదగా రాని. ఎందుకురా పదే పదే మా వెంట పడుతున్నారు? ఈ పోరి మాకు బాగా నచ్చిందమ్మా. ఒరే, దయచేసి మమ్మల్ని వదిలేయండిరా, మేం చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాం. కావాలంటే నిన్ను వదిలేస్తాం, నువ్వు పారిపో. దాన్ని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఒరే, తన నా బిడ్డ లాంటిదిరా, ఎలా వదిలేస్తాను? ఒరే, వాళ్ళ అమ్మ ఆపదలో ఉందిరా, అర్థం చేసుకోండి. అది మమ్మల్ని హైదరాబాద్ నుంచి చీరాలకు రప్పించింది, పోలీసులతో కొట్టించింది. పొద్దటి సంది తిండి తిప్ప లేకుండా కుక్క లెక్క తిప్పుతుంది. వదిలే సమస్య లేదు. మీకు దండం పెడతానన్నా, నేను ఇది కావాలని చేయలేదు. మా అమ్మకు ప్రాణాంతకరమైన జబ్బు వచ్చింది. ఆసుపత్రిలో చావు బతుకుల్లో ఉంది. వెంటనే ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతుంది. ఆపరేషన్ డబ్బుల కోసం ఈ చీరాలకు వచ్చాం. మీరు నన్ను ఏదో చేయబోయారని నాకు మీ పైన కోపం ఉంటే హైదరాబాద్ పోలీసులకి మిమ్మల్ని పట్టించి ఉండేదాన్ని కదా. చీరాల పోలీసులకు నిజం చెప్పి ఉండేదాన్ని కదా. మీరు మంచి వాళ్ళని ఎందుకు చెప్పానన్నా, వాళ్ళు మిమ్మల్ని ఏమి చేయకూడదనే కదా. ఆఖరికి డబ్బులు కూడా ఇస్తానని చెప్పాను. వదిలేయండి అన్నా. నేను డబ్బులతో వెళ్ళకపోతే మా అమ్మ చనిపోతుంది. మా అమ్మ లేకపోతే నేను బ్రతకలేనన్నా. నీ సెంటిమెంట్ డైలాగులు కరిగిపోయేవాళ్ళం కాదు మేము. ఎలాగూ మీ అమ్మ పైకి పోతాది కదా, నువ్వు కూడా పోదువు గాని. అక్కడ మీ అమ్మ పోయిందనుకొని ఇక్కడ మా పని చూడు. పని అయ్యాక నువ్వు ఎటు పోయినా మేము ఆపం. సూర్యదేవర కుటుంబానికి పెద్ద దిక్కు. పేరు భ్రమరాంబ. జైకి జేజమ్మ. మన పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు బాగా తెలిసిన ఆవిడ. 4 తరాలను కళ్ళారా చూసింది. నిగూఢ రహస్యాలను కడుపులోనే దాచుకుంది. ఐ మీన్, పెద్దవాళ్లంటేనే ఎన్నో జ్ఞాపకాల పుట్టలు కదా. వీళ్ళు జై నాన్న పిన్ని జనార్దన్, కల్పన. జనార్దన్ గారు వ్యాపారంలో రిటైర్ అయి రెస్ట్ తీసుకుంటున్నారు. కల్పన గారు జైని కనకపోయినా జైని కన్న తల్లిలా కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. సవతి తల్లినని చెప్పకనే చెబుతోందా? ఇక వీళ్ళు జై మేనత్త చంద్రిక, మేనమామ ప్రసాద్, మరదల స్వప్న. వీరికంటూ వేరే ఇల్లు లేదు. జై ఇంట్లోనే ఉంటారు. జై ఇంట్లోనే ఉంటారు. అంటే అంతా కలిసి ఒకే చోట ఉమ్మడి కుటుంబంలా ఉంటున్నారన్నమాట. ఇది అందర్నీ పైకి పిలిచి తిడుతోందా, పొగుడుతోందా? వీళ్ళ అమ్మాయి స్వప్న మా అమ్మాయి నిత్యతో మిస్ హైదరాబాద్ కాంపిటీషన్లో పోటీ పడి ఓడిపోయింది.
చిన్నప్పటి నుంచి జైతో కలిసి పెరిగి కూడా జైని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకోలేదో నాకు తెలీదు. ఇంటా బయట తన కూతురి గెలిచిందని చెప్తుందా? మేబీ మేనరికం అని వద్దనుకున్నారేమో. ఎనీహౌ, రేపు వీళ్ల మధ్యకే మా నిత్య వెళ్తోంది. ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తాను. వెల్కమ్ టు నిత్య అండ్ జై. అందరినీ పిలిచి నన్ను పిలవదేంటి? మరి కూరలో కరివేపాకులా, ఆటలో అరటి పండులా, క్రికెట్ లో ఎక్స్ట్రా ప్లేయర్లా అయిపోయాను. కరెక్ట్ గా అనుకున్నావు. నీకు వినిపించిందా? అదేమిటో ఈ మధ్య అలా వినపడిపోతున్నాయి. ఈ జంట ఎలా ఉంది? మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు కదూ. నిత్య, మై వన్ అండ్ ఓన్లీ డాటర్. నా వ్యాపార సామ్రాజ్యానికి వారసురాలు. నా భవిష్యత్తు, నా ప్రాణం, నా ఏంజల్. జై నాకు నచ్చిన బిజినెస్ మ్యాన్. బిజినెస్ లో నాకంటే ఒక్క స్టెప్పే తక్కువ. నేను ఒక నెంబర్ ఎక్కువ. రేపు ఈ జంటకి అంగరంగ వైభవంగా పెళ్లి చేయబోతున్నాను. ఆకాశం అంత పందిరి, భూమి అంత అరుగు వేసి, కని విని ఎరుగునంతగా జరగబోయే ఈ కళ్యాణ వైభోగానికి మీ అందరూ ఆహ్వానితులే. మీ ఆశీస్సులు కావాలి. ఇప్పుడు జై మాట్లాడతాడు. ఫస్ట్ నితిన్ మాట్లాడివ్వండి ఆంటీ. ఆ తర్వాత నీకు ఛాన్స్ ఉండదేమో. నిత్య ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తెలీదు. తన ఈ ఫంక్షన్ కి ముగింపు పలకొచ్చు కూడా. నో ప్రాబ్లం ఆంటీ, లేడీస్ ఫస్ట్. యూ లాస్ట్ యువర్ చాయిస్ జై. నిత్య, స్పీక్ సమ్ వర్డ్స్. నువ్వు చెప్పాలనుకునేది ధైర్యంగా చెప్పేయి. గుడ్ అయినా బ్యాడ్ అయినా. ఇప్పుడు ఉంటుంది చూడు మీ బాస్ కి. ఏంట్రా టెన్షన్ అక్కడుంటే చెమటలు ఇక్కడ పడుతున్నాయి. దీనికి కూడా శాలరీ ఇస్తున్నాడా మీ బాస్? నాకు ఈ ఊరు తెలీదు, ఈ జనం తెలీదు. నా చిన్నప్పటి నుంచి ప్రతిదీ నాకు మా మామే పరిచయం చేసింది. తనకి నేనంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నా కోసం తన ప్రాణమైనా ఇస్తుంది. నాకంటే ఏది ఎక్కువ కాదు తనకి. నేనంటే అంత ప్రేమ ఉన్న మా మామ్కి నేను తిరిగి ఏమివ్వగలను? ఏదిచ్చినా తక్కువే అవుతుంది. అందుకే తన మాటని నేనెప్పుడు కాదనను. మా మామ్కి నేనంటే ప్రాణం. నాకు ఏంటక్క ఎలా జరిగింది? నిత్య మనకు ఫేవర్ గా మాట్లాడుతుందనుకుంటే మళ్ళీ వాణ్ణి పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఎక్కడ మిస్టేక్ జరిగింది? అదే నాకు అర్థం కావట్లేదురా. మార్నింగ్ హైదరాబాద్ లో బయలుదేరినప్పటి నుంచి జాతకాలు చెప్పే వరకు ప్రతిదీ ప్లాన్ ప్రకారం మనకు అనుకూలంగానే జరిగింది. ఎవ్రీ మూమెంట్ జైని డిప్రెస్ చేస్తూ వచ్చాను. నువ్వు కరెక్ట్ గానే చేసావక్క. నిత్య కూడా నమ్మినట్లే కనిపించింది. అంతా ప్రిపేర్ అయ్యి స్టేజ్ మీదకి వచ్చి లాస్ట్ మినిట్ లో ప్లేట్ బ్రాంచింది. ఈ మధ్యలోనే ఏదో జరిగింది. ప్లాన్ అంత టైట్ గా ఉన్నా ప్రాబ్లం ఎక్కడ జరిగిందో తెలియడం లేదు. లేదు రిషి, ఎక్కడో చిన్న గ్యాప్ వదిలేశాను. ఆ స్పేస్ నేను ఆక్యుపై చేశాను.
ఎస్ ఆంటీ, మీరంటే నాకు గర్వం, మీరంటే గౌరవం, మీరంటే అద్భుతం, ఆనందం, ఆశ్చర్యం. కానీ ఇప్పుడు అవేవీ లేవు. వాటి స్థానంలో ఏమున్నాయో చెప్తుంటే మీకు కోపం వస్తుంది. ఈ సోదంతా ఎందుకు? ముందు ఏం చేసావో అది చెప్పు. మీ స్పేస్ ని నేను ఎలా వాడుకున్నానో అది చెప్పకుండా ఎలా ఉంటాను? ఆంటీ, మీరు ఓ పెద్ద బిజినెస్ ఉమెన్, కానీ ఓ చిన్న లాజిక్ మిస్ అయ్యారు. మీకంటే ఒక నెంబర్ తక్కువైనా నేను బిజినెస్ మ్యాన్నే. మీరు ఎలా ఆలోచిస్తారో నేను అలాగే థింక్ చేస్తాను. అది మర్చిపోయారు మీరు. సో వాట్ అబౌట్ యువర్ డెసిషన్ నిత్య? నాకు నువ్వు కావాలి, మా అమ్మ కావాలి. ఇద్దరిలో ఎవరు కావాలి అని అంటే ఐఎమ్ సారీ, మా అమ్మే కావాలి. నా కోసం మా అమ్మ చనిపోతే నేను హ్యాపీగా ఉండలేను. మీ అమ్మ చనిపోదని చెప్తే? ఏమంటున్నావు జై? చారీ, చెప్పండి పంతులు గారు, ఈరోజు మీ ఆదాయం ఎంత? ₹1,00,000 సార్. 1 lakh తీసుకొని మీరు అబద్ధం చెప్పారు. నేను 2 lakhs ఇస్తాను. నిజం చెప్పండి. అయ్యా అది చారీ సార్, అది ఇదిగో 2,00,000. నిజమేనమ్మా. మీ అమ్మ చనిపోతుందని చెప్పమంటే చెప్పా, డబ్బులిచ్చి చెప్పమంటే చెప్పానమ్మా. అంతేకాదమ్మా, ఉదయం నుంచి జరిగినవన్నీ మీ అమ్మ కావాలనే చేయించారు. మీ పెళ్లి ఎలాగైనా ఆపాలని ఆవిడే చేయించారు. ఇక చాలు, మేడం గారికి మొత్తం అర్థమైంది. మీరు వెళ్ళొచ్చు. అలాగే. వెళ్ళండి. జరిగింది అది. మీరు 1 lakh ఇచ్చిన పంతులకి నేను 2 lakhs ఇచ్చాను. నిజాన్ని నిత్యకు తెలియజేశాను. రిజల్ట్ నాకు అనుకూలంగా వచ్చింది. సో యుద్ధం ఇంతటితో ఆపేస్తారనుకుంటున్నాను. కంటిన్యూ చేస్తానంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ కన్ఫర్మ్ గా చెప్పగలను, నాతో ఎన్ని రోజులు యుద్ధం చేసినా మీరు ఓడిపోతారు. మీరు నన్ను ఇంకోలా గెలవచ్చు. నేను మీ అల్లు నవ్వటం మీ గెలుపు. నన్ను నెంబర్ 1 గా చూడ్డం మీ గెలుపు. నన్నెందుకు వద్దంటున్నారో కారణం చెప్పి గెలవండి. ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నా గెలుపు మీ గెలుపు అవుతుందే తప్ప నా ఓటమి మీకు గెలుపు కాదు. ఎందుకంటే మీరే నా ఇన్స్పిరేషన్, మీరే నా రోల్ మోడల్. బై ది వే, ఈ 5 days ప్లాన్ ఈరోజు నైట్ తో ఫినిష్ అయింది. ఎవరు గెలిచారో వేరే చెప్పక్కర్లేదనుకుంటా. గుడ్ నైట్ అండ్ గుడ్ లక్ ఆంటీ. నీకేమైంది? నేను ఇప్పటికీ బిలీవ్ చేయలేకపోతున్నాను. మామ్, నాకు 10 లక్షలు కావాలి. పంతులు గారికి డబ్బు ఇచ్చి అబద్ధం చెప్పించడం ఏంటి? కుళ్ళిపోయిన కొబ్బరికాయ, పగిలిపోయిన ఇటుక పెట్టించడం ఏంటి? దోషమని పూజలు చేయించడం ఏంటి? నువ్వెంత చీప్ గా బిహేవ్ చేస్తావని నేను అస్సలు ఊహించలేదు. చాలా కొత్తగా ప్రవర్తించావు మామ్. నన్ను నువ్వు జై వాళ్ళ ఇంటికి పంపించింది ఆ ఫ్యామిలీని అర్థం చేసుకోవడానికి కాదు, నన్ను జైని విడగొట్టడానికని ఇప్పుడు అర్థమవుతోంది మామ్. వై మామ్? అసలు జై ఎవరు? 6 months స్టేట్ లో ఉన్న పెళ్లి కొడుకులందరినీ జల్లెడ పట్టి ఏరి కోరి నువ్వెంచుకున్న పెళ్లి కొడుకు. తను సరైనోడని కాంప్లిమెంట్ ఇచ్చావు. నా సరిజోడు అని నన్ను కన్విన్స్ చేశావు. నాతో కూడా చెప్పకుండా మ్యారేజ్ అనౌన్స్ చేశావు. ఎంగేజ్మెంట్ కూడా జరిపించావు. మరి ఇప్పుడేంటి? ప్లేస్ మారేసరికి జాతకం కూడా మారిందా? నీ ప్రాణాలు పోతాయని చెప్పడానికి పంతులకి నువ్వు డబ్బులిచ్చావు. మరి నా ప్రాణాలు పోతాయని చెప్పడానికి నీకు మనీ ఎవరిచ్చారు మామ్? ఐఎమ్ నాట్ జోకింగ్ నిత్య. ఐఎమ్ ఆల్సో సీరియస్ మామ్. ఇంకా ఎందుకు నన్ను మభ్య పెడుతున్నావు? ఎందుకు నాతో అబద్ధాలు చెప్తున్నావు? నేను అబద్ధం చెప్పట్లేదు నిత్య. ఈ పెళ్లి జరిగితే నువ్వు నిజంగానే చనిపోతావు. ఎలా చనిపోతాను?
జై నన్ను చంపేస్తాడా? వాళ్ళ ఫ్యామిలీ నన్ను చంపేస్తుందా? ఆ వంశానికి ఉన్న శాపం నిన్ను చంపేస్తుంది. శాపం ఏంటి? నేను చెప్తానమ్మా. రండి. మీరు దేవీపురం వాళ్ళు కదా? అవును, నేనే వీళ్ళని తీసుకొచ్చాను. ఎందుకు మావయ్య? శాపం గురించి నీకు తెలియడానికి. ఆ శాపం ఏంటి? దశాబ్దాల కిందట మా పూర్వీకులు సూర్యదేవర వంశానికి పెట్టిన శాపం. నేను అనుభవిస్తున్న సతీ వియోగాన్ని నువ్వు అనుభవిస్తావు. మీ తరతరాలకు ఈ శోకం వంశాగతమవుగా. ఇదే నా శాపం. అలా వంశం శాపానికి గురైందమ్మా. ఆ ఇంటి కోడళ్ల మరణాలు మొదలై ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మీరు నిశ్చితార్థం చేసుకున్న వరుడి తల్లి కూడా శాపవశాత్తు మరణించింది. ఈ శాస్త్రి గారి ద్వారానే మాకు ఆ శాపం గురించి తెలిసింది. పాపం ఆ రోజు శాస్త్రి గారు మీ నిశ్చితార్థాన్ని ఆపాలని శతవిధాలుగా ప్రయత్నించారట. కానీ మీ అమ్మగారికి చెప్పేలోపే నిశ్చితార్థం జరిగిపోయిందమ్మా. అప్పుడు నేను ఏమి చేయలేకపోయాను నిత్య. ఆ క్షణం నుంచి నిన్ను ఎలా కాపాడుకోవాలని ఎంత ఆరాటపడ్డానో నీకు తెలీదు. శాపం గురించి నీకు చెప్పలేక, పెళ్లిని ఎలా ఆపాలో తెలియక నాలో నేను ఎంతగా సతమతమయ్యానో నాకే తెలుసు. ఏం చెయ్యాలని నేను ఆలోచిస్తుంటే నీకు నువ్వే జైతో బ్రేకప్ అని చెప్పా. అందుకే అప్పుడు నేనేం మాట్లాడలేదు. ఆ తర్వాత జై నిన్ను కన్విన్స్ చేసి నీకు రింగ్ తొడిగాడు. అప్పటి నుంచి నాకు మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది. ఎలాగైనా జైని నీకు దూరం చేసి నిన్ను శాపం నుంచి, చావు నుంచి కాపాడాలని చూశాను. నిత్య, ఒక తల్లిగా నిన్ను కాపాడుకోవాలనుకోవడం నా తప్ప నిత్య? నువ్వు నిండు నూరేళ్లు బతకాలని ఆశపడ్డం తప్ప? ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు బాబాయ్. మేడం గారు డబ్బులు ఇస్తారని నన్ను చీరాలకు తీసుకెళ్లావు. తీరా నేను మేడం గారిని డబ్బులు అడుగుతుంటే తిరిగి హైదరాబాద్ కు లాక్కొచ్చావు. ఎందుకు? వేరే డ్రెస్ వేసుకుంటే డబ్బులు ఇస్తారని చెప్పావు. నేనే మేడంని డబ్బులు అడగాలని పట్టుబట్టావు. ఎందుకు? నన్ను చూడగానే మేడం గారు, ఆవిడ తమ్ముడు ఆశ్చర్యపోయారు. ఎందుకు? చెప్పు బాబాయ్. నీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ముందు నువ్వు హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి నీకు జరిగిన సంఘటనల గురించి చెప్పాలి. వాటికి దీనికి ఏంటి సంబంధం? సంబంధం ఉంది మంగ. ఒకసారి మేడం గారి తమ్ముడు నిన్ను కారులో ఎక్కించుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు అని చెప్పావు, గుర్తుందా? అవును. అతడు పిచ్చోడే నేనేమి తీసుకెళ్లేదు. ఏంటి బాబాయ్? మరోసారి మేడం గారికి కాబోయే అల్లుడు కూడా నిన్ను కారు ఎక్కించుకున్నారు అని అన్నావు కదా? అవును. అతను కూడా నువ్వెవరో తెలియకుండానే నిన్ను కారు ఎక్కించుకోలేదు. మరి ఈ ఊళ్ళో నువ్వు కొందరు తెలిసినట్టు మాట్లాడుతున్నారు అని అన్నావు కదా, వాళ్లకు నువ్వు తెలుసు. వాళ్లకు నేనెలా తెలుస్తాను బాబాయ్? నేను ఈ ఊరికి రావడం ఇదే మొదటిసారి. అయినా వాళ్ళకి నేను తెలిసినప్పుడు నాకు వాళ్ళెవరో తెలియాలి కదా. అదే విచిత్రమంగా. కాస్త అర్థం అయ్యేలా చెప్పు బాబాయ్. విచిత్రం ఏంటి? నువ్వు దేవీపురం పెళ్లి కొడుకును మాత్రమే చూసావు. పెళ్లి కూతుర్ని ఎప్పుడన్నా చూసావా?
నువ్వు తను చూస్తుంటే కథ ఇంకోలా ఉండేది మంగా. ఏమంటున్నావు బాబాయ్? ఆ పెళ్లి కూతురు అచ్చం నీలా ఉంటుంది. ఏంటి బాబాయ్ నువ్వు చెప్పేది? ఈ ఊరికి నువ్వెవరో తెలియదు, కానీ నీ మొహం తెలుసు. కన్ను, ముక్కు, నోరు, ఎత్తు, బలం ముమ్మూర్తులా నువ్వు మేడం గారి కూతురులా ఉన్నావు. మీ ఇద్దరు పక్క పక్క నిల్చుంటే కవల పిల్లల్లా ఉంటారు. నిజమా బాబాయ్? నిజం మంగా. ఆ ఇంట్లో పనిచేసిన 4 రోజుల్లో మేడం గారు నిన్నెప్పుడూ చూడలేదు. ఆ ధైర్యంతోనే నిన్ను పంపించాను. దురదృష్టం, అప్పుడే మేడం గారి తమ్ముడు చిన్న మేడం అని నిన్ను ఒకేసారి పెద్ద మేడంకి చూపించాడు. అందుకే మేడం గారు షాక్ అయ్యారు. ఆ కోపంలో మేడం గారు నిన్నేమన్నా చేస్తుందేమోనని భయపడి వెంటనే నిన్ను అక్కడి నుంచి లాక్కొచ్చాను. ఇది మంగా జరిగింది. మంగా, తప్పు చేసావు బాబాయ్. మనకు అన్నం పెట్టి జీతం ఇస్తున్న మేడం గారిని మోసం చేయాలని చూసావు. ఎప్పుడు ఎవరిని మోసం చేసి ఎరగని నన్ను కూడా ఆ తప్పులో తల దూర్చేలా చేశావు. తల వంపులు తెచ్చావు బాబాయ్. తప్పే ఉంది మంగా. తల తాకట్టు పెట్టైనా మీ అమ్మ ప్రాణాలు కాపాడాలనుకున్నాం. మీ అమ్మకి ప్రాణాంతకమైన జబ్బిచ్చిన ఆ దేవుడే నీకు మేడం గారి కూతురు రూపం ఇచ్చాడు. ఆ పోలికల్ని అడ్డు పెట్టుకుని మీ అమ్మ ప్రాణాల్ని దక్కిద్దామనుకున్నాను. అది మోసం అంటున్నాను. మీ అమ్మ బ్రతికాక జీవితాంతం మేడం గారి దగ్గర బానిసల్లా పనిచేద్దాం అనుకున్నాం కదా. మోసం చేయకుండా డబ్బులు తీసుకుని బానిసల్లో పనిచేసినా పర్వాలేదు బాబాయ్. మరి బతిమలాడితే ఆవిడిచ్చిందా? వాళ్ళకి దయా జాలి లేవు. కానీ మనకు నీతి నిజాయితీ ఉండాలి. మీ అమ్మ హాస్పిటల్లో ఉందే. అయినా సరే మనం మాట మీదే ఉండాలి బాబాయ్. ఆపదలో ఉన్న నా కన్న తల్లి కోసం మరో తల్లిని మోసం చేయను. వెంటనే మేడం గారి దగ్గరికి వెళ్లి చేసిన తప్పుకి క్షమాపణ చెప్పొస్తాను. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.